నమస్తే వెల్కమ్ టు బిఆర్కే. నేను పద్మ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. ఆయన ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఆయన మాటలు వింటే మీకే అర్థమవుతుంది ఆయన ఎవరన్నది. నేనే చెప్పనవసరం లేదు. ఆయన త్రూనే మీకు చెప్పించే ప్రయత్నం అయితే చేస్తాను. నమస్తే అండి. నమస్కారం అండి. ఓకే విజయ్ గారు, ఈ క్లాసెస్‌కి అటెండ్ అవ్వాలంటే ఏం చేయాలి? యెస్ అండి. అయితే మా క్లాసెస్‌కి అటెండ్ అవ్వాలంటే గూగుల్ ఫార్మ్ ఉందండి. గూగుల్ ఫార్మ్ ఫిల్ చేసిన వెంటనే మా టీమ్ మెంబర్ మన వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేస్తుంటారు. లేదా డిస్‌ప్లే అవుతున్న నెంబర్‌కి కాల్ చేసి కూడా అటెండ్ అవ్వచ్చండి. సరే, చాలా మందికి ఆర్థిక సమస్యలు. ప్రతి ఒక్క మనిషి అనే ఫస్ట్ క్వెషన్ ఏదంటే డబ్బులు లేవన్న పదం వస్తుంది ప్రతి ఒక్కరికి. నిజంగా ఆ పదం వాడొచ్చంటారా? ఈ ఆర్థిక సమస్యలకి ఈ డబ్బులు లేవంటానికి ఏమైనా లింక్ ఉంటుందంటారా? యెస్ అండి. అంటే పదే పదే వాడొద్దు ఆ పదం. అంటే ఆర్థిక సమస్యలు అనకుండా ఆర్థిక స్వేచ్ఛను పొందాలని అనుకోవాలి. అంటే అప్పులు తీరాలనే ఆలోచన కాకుండా ఆర్థిక స్వేచ్ఛ నేను పొందాలి. ఏం చేయాలి? ప్రతి మనిషిలోనూ ఒక టాలెంట్ ఉంటుంది. ప్రతి మనిషిలో ఒక డైమండ్ ఉంటుంది మేడం. కానీ ఆ డైమండ్‌ను ఎక్కడ పెట్టాలని తెలిసిన వాడే విన్ అవుతాడు. సపోజ్ మీ దగ్గర ఒక డైమండ్ ఉంది మేడం. ఆ డైమండ్ తీసి కోటీలు అమ్ముతున్నారు. ఎవరైనా కొంటారా? అది ఒకవేళ కొనాలనుకుంటే ఎంతకు అడుగుతారు? తక్కువ కడతారు అక్కడ ఉన్న రూ. 100, రూ. 150 అంటారు. అదే డైమండ్‌ను డైమండ్ షాప్‌లో పెట్టండి. ఏమడుగుతారు? ₹1,00,00,000 పెట్టినా తీసుకుంటారు. అవును. చూడండి, డైమండ్ మారలేదు. కానీ ప్లేస్ మారింది. చూసారా? మీరొక డైమండ్. ప్రతి ఒక్కరిలో ఒక డైమండ్స్ ఉంటాయి. స్కిల్ అనేది ఒక డైమండ్ తీసుకోండి. ఏదో ఒక స్కిల్ నేర్చుకోండి. ఆ స్కిల్ ఎక్కడ వాడాలో అక్కడ వాడిన వాడే విజేతగా మిగిలిపోతాడు. సో సింపుల్ చెప్పాలంటే ప్రతి మనిషిలోనూ శక్తి ఉంటుంది కదండీ. సో మీ దగ్గర ఏముంది? ప్రొడక్ట్ ఏంటి? మీ సర్వీసెస్ ఏంటో తెలుసుకోండి. ఈ నెంబర్ ఆఫ్ అంటే సింపుల్ చెప్పాలంటే క్వాంటిటీ ఆఫ్ ద పీపుల్‌కు క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ఇవ్వాలి. అంటే ఎక్కువ మెంబర్స్‌కి రీచ్ అవ్వాలి మేడం. మీ దగ్గర ఏ ప్రొడక్ట్ ఉన్నా, సర్వీసెస్ ఉన్నా కూడా ఎక్కువ మెంబర్స్‌కి రీచ్ అయ్యి ఆ క్వాలిటీ ఏదైనా బెస్ట్ ప్రొడక్ట్ సర్వీస్ అనగానే మీ పేరే గుర్తు రావాలి. ఎప్పుడైతే ఏ రోజైతే పీపుల్స్ గనక మీ సర్వీసెస్ గుర్తుకొస్తుందో మీకు మనీ ఫ్లో అవుతుంది. అంటే నేనేమంటానంటే ఎక్కువ అప్పుల గురించి ఆలోచించడం, నాకు మనీ రావట్లేదు అనుకోవడం, ఇవన్నీ చేస్తున్న కొద్దీ మనీ రాదు మేడం. ఎందుకు? వాళ్ళ ఫోకస్ ఏముంది? మనీ రావట్లేదు, నాకు అప్పులు ఎక్కువైనాయి, నా జీవితం బాగాలేదు అనేసి ఆలోచన చేయడం వల్ల వారి జీవితం స్ట్రక్ అయిపోతుంది. అలా కాకుండా నేను ఆర్థిక స్వేచ్ఛను పొందుతున్నాను, నాకు ఎన్నెన్నో అవకాశాలు వస్తున్నాయి అని ఎప్పుడైతే ఆ వ్యక్తి మొత్తం తన మైండ్ సెట్ మొత్తం కూడా తనకి ఏది కావాలో చూడండి, లా ఆఫ్ అట్రాక్షన్‌లో మనిషి ఏది కావాలని దేనిపై పెడితే అది వస్తుంది. అంటే ఇప్పుడు ఫోకస్ అప్పులపై పెడితే ఏమొస్తాయి మేడం? అప్పులే వస్తాయి. అదే వ్యక్తి ఆర్థిక స్వేచ్ఛపై పెడితే, ఆర్థిక స్వేచ్ఛ. కష్టాలపై పెడితే, కష్టాలు. నష్టాలపై పెడితే, నష్టాలు. యెస్, సేమ్ లైక్ దట్. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసు కాబట్టి సబ్జెక్టు మనం దేనిపై ఫోకస్ పెట్టాలంటే ఆర్థిక స్వేచ్ఛ పైన పెట్టాలి. సో ఎప్పుడు పదే పదే నేను సాధించగలను అనే నమ్మకంతో ఉండాలి. ఎన్నైనా ఇవ్వండి, సమస్యలు ఎన్నైనా రానివ్వండి మేడం, చలించకూడదు. కష్టాలు రాని, నష్టాలు రాని, భయాలు ఎదురైన, అవమానాలు ఎన్ని రానివ్వండి, నిరాశ చెందకూడదు. ఒకటే ఒకటి పెట్టుకోవాలి మేడం. ఏంటి చేస్తా? సంకల్పం, ఉక్కు సంకల్పం ఏంటంటే నేను సాధించగలను, నా వల్ల అవుతుంది అని ఎప్పుడైతే మనం అనుకుంటామో మనం సాధిస్తాం. అందుకోసం విశ్వం విజయ్ అకాడమీ ఎలా హెల్ప్ చేస్తుందంటే మేము ప్రాపర్ మైండ్ సెట్ చేంజ్ చేస్తాం మేడం. ఇదివరకు ఉన్న ఓల్డ్ బిలీఫ్ సిస్టమ్ కానీ ఓల్డ్ మైండ్ సెట్ ఏదో తీసేసి మనీ బ్లాక్స్ ఉంటాయి కదా, ఆ మనీ బ్లాక్స్ అన్నిటిని హీల్ చేసి మనీని ఎలా మేనిఫెస్టేషన్ చేయొచ్చో ఈజీగా, సింపుల్గా ప్రూవెన్ మెథడ్స్ ద్వారా మేము ట్రైనింగ్ ఇస్తామండి పద్మ గారు వారికి. చాలా మంది అనుకుంటూ ఉంటారు, మన తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది, మనకి రావాలనుకుంటే మనీ వస్తుంది, రాకూడదు అనుకుంటే రాదు. అదే అనేవాళ్ళు కొంతమంది. అయితే మన జాతకరీత్యా ఈ రింగ్ కానీ ఇది పెట్టుకుంటే కలిసి వస్తుందేమో, దాని త్రూ వచ్చేస్తుందేమో అనుకుంటారు. మరి ఈ రెండు సాధ్యమయ్యే విషయాలని అంటారా? యెస్. అయితే నేను దేనికి కూడా వ్యతిరేకం కాదు మేడం. ఆస్ట్రాలజీ గాని, న్యూమరాలజీ గాని, రాళ్ళకి గాని ఏది అన్నీ కూడా ఒక నమ్మకం పైన ఆధారపడి పనిచేస్తుంటాయి మేడం. ఏంటి మేడం? నమ్మకం పైన. నేను నమ్మితే ఏదైనా పనిచేస్తుంది మేడం. అయితే నేనేమంటానంటే చూడండి మేడం, మీరు అనొచ్చు కర్మ సిద్ధాంతం ఉంటుంది కదా, మరి పని చేస్తుంది అంటే. కర్మ సిద్ధాంతం ఏం చెప్తా అంటే మీరు ఏదైతే ఇస్తారో అది తిరిగి పొందుతారు. మీరు రెస్పెక్ట్ ఇస్తే రెస్పెక్ట్ వస్తుంది, నెగిటివ్ ఇస్తే నెగిటివ్ వస్తుంది. మీరు ఏది ఇస్తే తిరిగి మళ్ళీ వేరే రూపంలో వస్తుంది. దీన్నే కర్మ సిద్ధాంతం. మన సబ్జెక్టు కర్మ సిద్ధాంతకి ఏమీ వ్యతిరేకం కాదు. కాకపోతే ఇప్పుడు 2 పొట్టేలు ఉన్నాయి మేడం, 2 గొర్రెపోతులు ఉన్నాయి, కొట్టుకుంటున్నాయి. ఏది గెలుస్తుంది? ఏదైతే బలంగా ఉంటుందో అదే. ఇది కర్మ సిద్ధాంతం. ఇదైతే మన పురుష ప్రయత్నం, అంటే మనం చేసే ప్రయత్నం కనుక దృఢంగా చేయగలిగితే మనం గెలుస్తాం. మనం రాళ్ళు కానీ ఏదైనా పెట్టుకోండి, స్టోన్స్ పెట్టుకోండి, జాతకంలో ఏదైనా ఉన్నాయండి, బట్ నేను సక్సెస్ సాధించగలను అనే ఒక నమ్మకం ఉంటుందే స్ట్రాంగ్గా, అప్పుడు పనిచేస్తుంది. లేదనుకో అలాంటి నమ్మకాలు చూడండి, అన్ని పక్షులు వర్షం పడితే గూట్లోకో గుహల్లోకి వెళ్తాయి, కానీ ఒక పక్షి మాత్రం వర్షం పడితే మేఘం పైకి వెళ్తుంది. ఆ పక్షి ఏంటో తెలుసా అండి పద్మ గారు? గ్రద్ద, ఈగల్. అటువంటి యాటిట్యూడ్ని కలిగి ఉండాలి. ఏదైనా రానివ్వండి మేడం, వర్రీ అవ్వద్దు, టెన్షన్ వద్దు. అది ఎలా వస్తుంది యాటిట్యూడ్ అంటే? విశ్వ విజయ్ అకాడమీ ఉంది కదా, కలలు కరడం మీ వంతు, వాటిని సాకారం చేయడం మా వంతు. ఎంతో మందికి, కొన్ని వేల మందికి మేము రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళ లోపల ఆత్మ న్యూనత, నా జాతకం బాగలేదు, నా వల్ల అవ్వట్లేదు, ఓకే నేను సక్సెస్ కాలేకపోతున్నాను, రకరకాలుగా తిరిగి లాస్ట్ ఇక్కడ వస్తారు మేడం. ఎందుకంటే అన్ని నదులన్నీ కలిసి ఒక దగ్గరికి వెళ్తాయి మేడం. ఎక్కడ చెప్పండి? సముద్రం. ఎస్, విశ్వ విజయ్ అకాడమీ సముద్రం లాంటిది.
ఎన్నో ప్రశ్నలకు ఎన్నో సమాధానం మేడం. ఆరోగ్యం బాగాలేదనుకోండి, మంచి పాజిటివ్ అఫర్మేషన్ ద్వారా ధైర్యాన్ని ఇస్తాం ఫస్ట్. ధైర్యంగా ఉన్న తర్వాత మెడిసిన్ వేసుకోండి పనిచేస్తుంది. ధైర్యం లేకుండా మెడిసిన్ వేసుకునేది పనిచేయదు. అదేవిధంగా లాట్ ఆఫ్ డెప్స్ ఉన్నాయంటారు. ఎన్ని డెప్స్ ఉన్నా కూడా అవన్నీ క్లియర్ చేస్తాం. అంటే ఎలా చేస్తాం అంటే ముందుగా వాళ్ళ మైండ్ సెట్లో అన్ని డెప్స్ క్లియర్ చేసే సొల్యూషన్స్ వారికి ఇస్తాం. అప్పుడు వాళ్ళకు మనీ ఫ్లోయింగ్గా వస్తుంది. రిలేషన్షిప్స్ సార్ నాకు రిలేషన్షిప్స్ బాగాలేదని వస్తుంటారు. రిలేషన్షిప్ కూడా బెస్ట్ సొల్యూషన్ విశ్వవిజయ అకాడమీ ఇస్తుంది. అంటే మీ రిలేషన్స్ బాగుండాలి అంటే ముందుగా సెల్ఫ్ లవ్, అంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అలవర్చుకోవాలి. అవును. సో ఎప్పుడైతే మీతో మీరు ప్రేమతత్వం బాగుంటే అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు, అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. చాలామంది ఏం చేస్తారంటే చేంజ్ చేస్తుంటారు, వీళ్ళు నన్ను ప్రేమించాలి, వీరు నన్ను గౌరవించాలి. అలా కాకుండా ముందు మనల్ని మనం ప్రేమించుకుంటూ, ముందు మనకు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఉంటే ప్రపంచం మనల్ని ప్రేమిస్తుంది, ప్రపంచం మనల్ని గౌరవిస్తుంది. అదే కెరియర్లో నేను ఏమంటానంటే కెరియర్లో రాణించాలంటే ఏం చేయాలి మేడం? స్కిల్స్ ఉండాలి. ఆ స్కిల్స్ని కూడా మేము నేర్పిస్తున్నాం. సింపుల్ చెప్పాలంటే విశ్వవిజయకి లైఫ్ టైం మెంబర్షిప్ కూడా ఇస్తుంది మేడం. ఏంటి మేడం? లైఫ్ టైం మెంబర్షిప్ అంటే వారు లైఫ్లో ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేసే విధంగా వారికి ప్రాపర్ ట్రైనింగ్ కూడా మేము ఇస్తున్నామండి. అలా ఉంటుంది ట్రైనింగ్. మీ దగ్గరికి వచ్చిన క్లయింట్స్ చాలా మంది ఉంటారు. అంటే వాళ్ళు డిఫరెంట్ మెంటాలిటీతో ఉంటారు. అసలు ఎక్కువగా ఎలాంటి వాళ్ళు అక్కడికి వస్తున్నారు, వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, చేంజింగ్? ఎస్. సో చాలామంది వస్తారు, బట్ ఎక్కువ మంది మనీ ఇష్యూస్ మీద వస్తారు మేడం. అంటే మనీని సంపాదించాలి, వచ్చిన మనీ నిలబడట్లేదు, మనీ రావాలంటే అవకాశాలు నాకు కనపడట్లేదు. సో ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది వస్తుంటారు. ఎక్కువ మంది డెప్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది వస్తుంటారు. నేను ఒకటే చెప్తున్నాను, మీరు వర్రీ అవ్వకండి, టెన్షన్ పడద్దు, స్ట్రెస్ పడద్దు. నేను ఏదైతే చెప్తానో అది చేయండి. అలా చేసి ఎంతోమంది బయటపడడం చాలామంది ఉన్నారు. రీసెంట్గా రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారా మేడం? వాళ్ళు వచ్చినప్పుడు ఒక విధంగా ఉన్నారు, తర్వాత రియల్ ఎస్టేట్లో వాళ్ళు వచ్చిన తర్వాత మా క్లాస్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు సొంతంగా ఇల్లు కొనుక్కున్నారు, కారు కొనుక్కున్నారు, బంగారం కొనుక్కున్నారు. మళ్ళీ ఇల్లు కొనుక్కున్నాను, ఒక స్థలం కొనుక్కున్నాము, కార్ సక్సెస్, బిజినెస్ లో సక్సెస్, హెల్త్ లో సక్సెస్. ఒకటి కాదు సార్, ప్రతి ఒక్కటి మారి 30 నుంచి 40 లక్షల రూపాయల దాకా మేము చేసామండి. రీసెంట్గా 32 లక్షల రూపాయల ఫ్లాట్ కొనుక్కున్నాను. 3.5 కోట్లు అచీవ్ చేశాను. విశ్వవిజయ అకాడమీ అలా ఉంటుందండి పద్మ గారు. సూపర్ అండి. అసలు ఎందుకంటే సక్సెస్ అన్నది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. మీరు అంటున్నట్టు ఈ క్లాసెస్ ద్వారా ప్రతి ఒక్కరిలో కూడా కాస్త మెరుగైన సక్సెస్, అంటే వాళ్ళు అనుకునేది ప్రతి ఒక్కరు మీరన్నట్టే మనీ కోసమే మనం చూస్తాం. ఎంత కష్టపడినా ఎంత ఇష్టపడినా ఒక మనీని మాత్రమే ఇష్టపడతాం, దానికోసమే కష్టపడతాం. సో అలాంటి వాళ్ళందరికీ కూడా మంచి సొల్యూషన్ వచ్చేసింది మనకి. సో ఎవరికైనా సరే ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే సొల్యూషన్ మేమని చెప్తున్నారు. మా క్లాసెస్ త్రూనే మీకు మంచి సొల్యూషన్ దొరుకుతుందని చెప్తున్నారు. సో లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మీకు మంచి ఒక కోచ్ దొరికారని అనుకోవాలి విశ్వం విజయ్ గారు. సో ఆయన త్రూ మీకు క్లాసెస్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ క్లాసెస్ విన్న వాళ్ళు కూడా చాలామంది వాళ్ళ మైండ్ సెట్ చాలా పాజిటివ్గా చాలా విషయాల్లో మనకు అర్థమవుతుంది. ఎంత పాజిటివ్గా ఆలోచిస్తామో అంతే పాజిటివ్, ఏదైతే ఇస్తామో తిరిగి అదే వస్తుందన్నమాట. వాస్తవం అందరికీ తెలిసిందే, కానీ అమలు చేయం మనం. సో మనలో ఉన్న లోపాలను కూడా మనం సరిదిద్దుకుంటూ మనం ఇంప్రూవ్ అవ్వాలంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ క్లాసెస్కి అయితే అటెండ్ అవ్వాలి. క్లాసెస్కి ఎవరైతే అటెండ్ అవ్వాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ గూగుల్ ఫామ్ ఉంది, లేకుంటే మాత్రం డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సక్సెస్ స్టోరీ చూసారు కదా, మీకు ఏమనిపించిందో తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియచేయండి. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు.